హాయ్ స్వామి. ఈరోజు ఆ కైలాసవాసుడి దర్శనం కొరకు మా ఊరు శ్మశాన వాటికకు రావడం జరిగింది. శ్మశాన వాటికలో శివుడి విగ్రహం మా ఊరు కొంతమంది యూత్ మరియు మా ఊరు కొంతమంది పెద్దలు సహకారంతో శ్మశానంలో శివుడి విగ్రహం మరియు హరిశ్చంద్రుడి అంటే ఆ, కాటి కాపరి శ్మశానం కాటి కాపరి హరిశ్చంద్రుడి విగ్రహం తయారు చేయడం జరిగింది. అలాగే 10 మంది కూర్చునే స్థలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 10 మంది కూర్చునే విధంగా బెంచిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఎవరు ఇబ్బంది పడకూడదు, శ్మశానంకి వచ్చే వాళ్ళకి వాటర్కి సదుపాయం కోసం బోర్ వేసుకోవడం జరిగింది. అలాగే ఎన్నడూ ఏ మొక్క కూడా మొలవకుండా మొత్తం కాంక్రీట్తో మొత్తం సీసీ రోడ్డు వేసుకోవడం జరిగింది. మొత్తం అంతవరకు కొంత శ్మశానం భాగాన్ని ఇదల్లా కాంక్రీట్ వేసుకోవడం జరిగింది. ఎన్నడూ కూడా ఈ శ్మశానం అనేది పాడవకుండా కాంక్రీట్తో ఇక్కడ ఎటువంటి మొక్కలు మొలవు చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు వరకు పెద్దలు యూత్ ఇచ్చిన అమౌంట్ ఇక్కడికి సరిపోలేదు. ఇంకా ఎవరైనా మన ఊర్లో ఇద్దాం అనుకున్న దాతలు ఇద్దాం అనుకుంటే అప్పల్లాడికి దాల్లాడికి ఈ ఈ యొక్క ముందుగా ఇవన్నీ ఒక ఇద్దరు వ్యక్తులు మొత్తం ఈ ప్రణాళిక మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పుడు వరకు పెద్దలు మరియు యూత్ మెంబర్స్ ఇచ్చిన అమౌంట్ సరిపోలేదు, ఇంకా కావాల్సి ఉంది. ఎవరైనా మన ఊర్లోనే ఇంకా ఇద్దాం అనుకున్న దాతలు ఎవరైనా ఉంటే ఎంతో కొంత అప్పల్లాడు అలమండ అప్పల్లాడు గడప దాల్లాడికి ఫోన్ చేసి వాళ్ళకి ఎంతో కొంత సహకరించగలరని కోరుకుంటున్నాం. ఆ శివుడు ఆశీస్సులు మీకు ఉంటాయి. ఎంతో కొంత ఇది మన ఒక్కల కోసం కదా, మన ఊరు బాగు కోసం. ప్రతి ఒక్కరూ ఈ ఒక్క విషయాన్ని చూడండి, ఎంత బాగా తయారు చేశారో మన శ్మశాన వాటిక. ఇటువైపు దానికి ఇది మట్టి రూపంలో మొత్తం చిక్కారు. తక్కిందల్లా బాగా శ్మశాన వాటిక కైలాసవాసుడు చాలా అందంగా శివుడి విగ్రహం అయితే కనులు విందుగా అంత అందంగా ఇచ్చేసుకున్నారు. నాకైతే కైలాసవాసుడు దర్శనం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ. మనకు ఎప్పుడైనా ఏ ప్రాబ్లం లేని విధంగా వర్షమైనా ఎండైనా వానైనా ఏ విధంగా అయినా ఎటువంటి ప్రాబ్లం లేని విధంగా 2 ఇవున్నాయి. అదే శ్మశానంకి గజులు ఉన్నాయి. అలాగే కూర్చోడానికి 10 మంది కూర్చునే విధంగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. రెండోది బోరింగ్. ఎప్పుడూ కూడా మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటర్ ప్రాబ్లం అనేది రాకుండా బోరింగ్ ఏర్పాటు చేశారు. దీనికి ఎటువంటి కరెంటు అవసరం లేదు. దీన్ని సున్నితంగా బాగా వాడుకుంటే ఇది మనది అనుకుని ప్రతి ఒక్కరూ ఈ శ్మశాన వాటికల్లో పాడు చేయకన్నా ఎన్నంట కంగాలు చేయకన్నా ప్రతి ఒక్కరు మంది అనుకుని చూడాలి. ఏ ఒక్కరికి ఇక్కడ ఏదైనా తప్పు విషయం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు అడగొచ్చు. అక్కడ కాకుండా బయటికి వెళ్ళి ఏదైనా అదే మూత్ర విసర్జన గట్రా చేస్తే బయటికి వెళ్ళి చేయండి అని చెప్పండి. ఇక్కడైతే వీలైనంత వరకు చాలా అందంగా తీర్చిదిద్దారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శ్మశాన వాటికను తిలకించండి. ఈ చుట్టుపక్కల ఊర్లో లేని విధంగా బాగా తయారు చేయడం అయితే జరిగింది. కానీ కొంచెం అమౌంట్ అయితే ప్రజెంట్ చాలడం లేదు. ఎవరైనా ఇంకా సహాయం చేద్దాం అనుకున్న దాతలు ఎవరైనా మన ఊర్లో ఉంటే వాళ్ళకి అప్పల్లాడికి దాల్లాడికి ఫోన్ చేసి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ సహకరిస్తారని కోరుకుంటున్నాం. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. జై శ్రీరామ్.